హాయ్ వ్యూయర్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కనుక కింద మన ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది. దయచేసి దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఈ షుగర్ అంటే తెలుసు కదా, పంచదార ఎక్కడి నుంచి తయారవుతుంది? చెరుకు నుండి తయారవుతుంది. సో ఈ చెరుకు ఫార్ములా వచ్చేసి పంచదార ఫార్ములా 6C12H22O11. ఈ చెరుకుని పంచదార కింద తయారు చేయడానికి మనం కొన్ని కెమికల్స్ అనేవి యాడ్ చేస్తాం. కెమికల్స్ ఏంటంటే లైము, బ్లీచింగ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్. లైము, బ్లీచింగ్ క్లియర్ చేయడానికి, ఇంప్యూరిటీస్ క్లియర్ చేయడానికి వాడతాం. సల్ఫర్ డైఆక్సైడ్ వచ్చేసి pH మెయింటైన్ చేయడానికి వాడతాం. ఇది టిపికల్ ఫ్లో డయాగ్రామ్ షుగర్ దానికా. ఫస్ట్ షుగర్ కేన్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసి షుగర్ కట్టర్లోకి పంపిస్తాం. అక్కడ కట్టర్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తుంది మనకి షుగర్ కేన్. ఇదిగోండి ఇక్కడ ప్రాసెస్ షుగర్ కేన్ ఇలా వచ్చి ఈ కట్టర్స్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతుంది అనమాట. షుగర్ కేన్ కట్ అయిపోయిన తర్వాత ప్రెస్ రోలర్స్లోకి వస్తుంది. ప్రెస్ రోలర్స్లో ఏంటంటే బాగా ప్రెస్ చేసి జ్యూస్ అనేది తీస్తారు. ఫస్ట్ రోలర్, సెకండ్ రోలర్. ఈ డాటెడ్ లైన్ వచ్చేసి మన షుగర్ కేన్ ఫ్లో. ముక్కలు అయిపోయిన షుగర్ కేన్ ప్రెస్ రోలర్లో పడుతుంది. ప్రెస్ రోలర్లో నుండి జ్యూస్ అనేది బయటకు వస్తుంది. అండ్ మిగిలిన పిప్ అయితే సెకండ్ ప్రెస్ రోలర్లోకి వస్తుంది. ఇక్కడలోంచి జ్యూస్ అనేది బయటకు వస్తుంది. ఇంకా ఆ షుగర్ కేన్లో కొంత జ్యూస్ అయితే ఉంటుంది, ఇంకా నొక్కినా రాదు. అందుకని మనం ఆ షుగర్ కేన్కి వాటర్ అనేది యాడ్ చేస్తాం. వాటర్ అనేది యాడ్ చేసి మూడో ప్రెస్ రోలర్లోకి పంపిస్తాం. వాటర్ యాడ్ చేస్తే ఫర్దర్గా ఏమైనా మిగిలిపోయి ఉంటే ఆ వాటర్తో మిక్స్ అయిపోయి ఆ షుగర్ని బయటికి తీసేస్తుంది, షుగర్ జ్యూస్ని. షుగర్ కేన్ జ్యూస్ ఫస్ట్ థర్డ్ ప్రెస్ రోలర్లోంచి బయటకు వచ్చి ఫోర్త్ ప్రెస్ రోలర్లో వాటర్ యాడ్ చేసి ఫైనల్గా బయటకు వచ్చేది ఇంకా కంప్లీట్ పిప్పి. ఆ పిప్పి మనకి ఇంకా అందులో ఏ రకమైన జ్యూస్ ఉండదు. దాన్ని బగాస్ అంటాం. ఈ బగాస్ని బాయిలర్లో, ఫర్నేస్లో వాడుకొని స్టీమ్ జనరేషన్ ఉపయోగిస్తాం అనమాట. షుగర్ ప్లాంట్లో పవర్ జనరేషన్ ప్లాంట్ ఈ బగాస్ బాయిలర్స్ నుండి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ రోలర్స్లో కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ అనేది వస్తుంది. థర్డ్ అండ్ ఫోర్త్ రోలర్స్లో మనం వాటర్ యాడ్ చేసి జ్యూస్ని డైల్యూట్ చేస్తాం కదా. ఈ డైల్యూటెడ్ జ్యూస్ని మళ్ళీ ఫస్ట్ అండ్ సెకండ్ రోలర్స్కి టాపప్ కింద ఇస్తాం అనమాట. సో టాపప్ ఇచ్చి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ మనం ఒక కలెక్షన్ ట్యాంక్లోకి తీసుకుంటాం. ఆ కలెక్షన్ ట్యాంక్లో ఒక ఎజిటేటర్ ఉంటుంది. ఈ కలెక్ట్ అయిన షుగర్ కేన్ జ్యూస్ బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. దీన్ని ప్యూరిఫై చేయడానికి మనం లైమ్, బ్లీచింగ్ యాడ్ చేస్తాం. CaHPO4 బ్లీచింగ్ యాడ్ చేస్తాం. బేసికల్గా ఈ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే తీసేసి క్లియర్ సొల్యూషన్ వైట్ కలర్లో బ్లాక్ నుండి వైట్గా మారడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ కింద నుండి సల్ఫర్ డైఆక్సైడ్ ఇస్తాం. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఏంటంటే షుగర్ కేన్ జ్యూస్ తాలూకా pHని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఏదైతే స్లడ్జ్ బాటంలో కనెక్ట్ అవుతుందో దాన్ని కేక్ ఫిల్టర్లోకి, డ్రమ్ ఫిల్టర్లోకి తీసుకొని కేక్ని సపరేట్ చేస్తాం అనమాట. డ్రమ్ ఫిల్టర్ అనేది ఇలా ఉంటుంది. కింద కలెక్ట్ అయిన స్లడ్జ్లోంచి ఒక డ్రమ్ అనేది తిరుగుతూ ఉంటుంది. డ్రమ్ పైన మనకి కేక్ అనేది ఫామ్ అవుతుంది. అంటే సాలిడ్స్ అన్ని డ్రమ్ పైన అతుక్కొని తిరిగేటప్పుడు ఒక చివర సాలిడ్స్ అన్ని రాలిపోతాయి. ఏదైతే లిక్విడ్ ఉంటుందో అది మళ్ళీ రీసైకిల్ చేస్తారన్నమాట. రీసైకిల్ మళ్ళీ కలెక్షన్ ఛాంబర్లోకి పంపిస్తాం. ఎజిటేటర్ తిరుగుతూ ఉంటుంది. దీని అవుట్లెట్ వచ్చేసి ప్యూర్ షుగర్ కేన్ జ్యూస్ మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్లోకి పంపిస్తాం. సో మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్ అంటే మనకు తెలుసు, దేన్నైనా కాన్సన్ట్రేషన్ పెంచడానికి ఉపయోగిస్తాం అనమాట. ఇందులో ఉన్న వాటర్ వేపర్ని ఎవాపరేట్ చేసేసి షుగర్ కేన్ జ్యూస్ కాన్సన్ట్రేషన్ పెంచడానికి మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్లోకి పంపిస్తాం. ఇక్కడ మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్ ఇలా వస్తుందన్నమాట. మనం రా జ్యూస్ని ఇలా ఎంటర్ చేసిన తర్వాత స్టీమ్ని కూడా ఎంటర్ చేసి హీట్ చేస్తాం. స్టీమ్ కండెన్సేట్ బయటకు వెళ్ళిపోయి రా జ్యూస్ వేపర్స్ రిమూవ్ అయిపోయి కాన్సన్ట్రేట్ సెకండ్ ఎవాపరేటర్లోకి వెళ్తుంది. సెకండ్ ఎవాపరేటర్ నుండి థర్డ్ ఎవాపరేటర్కి మళ్ళీ కాన్సన్ట్రేషన్ వెళ్ళి కాన్సన్ట్రేట్ బయటకు వస్తుంది అనమాట. ఇలా కాన్సన్ట్రేటెడ్ ప్రోడక్ట్. సో ఈ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ని మనం వాక్యూమ్ ప్యాన్ క్రిస్టలైజర్లోకి పంపిస్తాం. వాక్యూమ్ ప్యాన్ క్రిస్టలైజర్లో ఏమవుతుందంటే సూపర్ సాచురేటెడ్ కండిషన్స్ వచ్చి మన షుగర్ కేన్ జ్యూస్లో ఉన్న షుగర్ చాలా క్రిస్టలైజ్ ఫామ్లోకి మారుతుంది అనమాట. ఈ ఇందులో వాక్యూమ్ క్రియేట్ అవ్వడం వల్ల కొంచెం ఫాస్ట్గా రియాక్షన్ జరుగుతుంది. క్రిస్టల్స్ అండ్ స్లరీ మిక్స్డ్గా ఉంటాయి. కంప్లీట్ షుగర్ మొత్తం ఫామ్ అయిపోద్దు. స్లర్రీలో కొంచెం కొంచెం క్రిస్టల్స్లో వస్తాయి అన్నమాట. ఈ క్రిస్టల్స్ స్లర్రీని హై స్పీడ్ బాస్కెట్ సెంట్రిఫ్యూజ్లోకి పంపిస్తాం. ఈ హై స్పీడ్ బాస్కెట్ సెంట్రిఫ్యూజ్ అంటే తెలుసు కదా, సెంట్రిఫ్యూజ్ డెన్సిటీ డిఫరెన్స్ ప్రకారం పార్టికల్స్ని వేరు చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి షుగర్ క్రిస్టల్స్ని
కాన్సన్ట్రేటెడ్ లిక్కర్ని, షుగర్ లిక్కర్ని వేరు చేస్తుంది. ఈ షుగర్ క్రిస్టల్స్ వచ్చేసి సీవింగ్ సెక్షన్లోకి వెళ్ళి షుగర్ ప్యాకింగ్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ షుగర్ మనకి రా షుగర్ వచ్చేసింది. ఈ ఈ ఏదైతే లిక్విడ్ అయితే ఉంటుందో అది కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్. ఈ ఈ లిక్కర్ వచ్చేసి మనకి వైన్ అండ్ మొలాసిస్ ప్రోడక్ట్స్లో వాడడానికి మనం బయట బ్యాగింగ్ చేసుకుంటాం, బయటికి పార్సల్ ఇస్తాం అనమాట. సో ఫర్దర్గా ఇది షుగర్ కేన్ ప్రాసెస్. క్లియర్గా చెప్పి షుగర్ కేన్ వస్తుంది, ముక్కలు చేసేస్తాం, తర్వాత ప్రెస్ రోలర్లో ప్రెస్ చేస్తాం, వచ్చిన జ్యూస్నేమో కలెక్షన్ సంప్లోకి తీసుకుని ఎజిటేట్ చేస్తాం, ప్యూరిఫై చేయడానికి లైమ్ బ్లీచింగ్ యాడ్ చేస్తాం, సల్ఫర్ డైఆక్సైడ్ పీహెచ్ మెయింటైన్ చేయడానికి యాడ్ చేస్తాం, ఏదైతే స్లడ్జ్ ఉంటుందో దాన్ని డ్రమ్ ఫిల్టర్తో రిమూవ్ చేస్తాం. వచ్చిన కేక్ని ఫెర్టిలైజర్ కింద వాడుకోవచ్చు, ఫెర్టిలైజర్కి తీసేస్తాం. ఈ కాన్సన్ట్రేటెడ్ డైల్యూటెడ్ లిక్విడ్ని ఎవాపరేటర్లోకి పంపించి కాన్సన్ట్రేటెడ్ లిక్కర్ కింద చేస్తాం. ఈ కాన్సన్ట్రేటెడ్ లిక్కర్ని వాక్యూమ్ ప్లాంట్ క్రిస్టలైజర్లోకి తీసుకెళ్ళి క్రిస్టలైజేషన్ అయ్యేలా చేస్తాం. ఈ క్రిస్టలైజేషన్ అయినప్పుడు స్లరీలోని క్రిస్టల్స్ని, షుగర్ క్రిస్టల్స్ని హై స్పీడ్ సెంట్రిఫ్యూజ్ నుండి వేరు చేస్తాం. ఇది షుగర్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను.